కర్నూలు జిల్లాకు చెందిన మధు భాస్కర్ రావు అనే వ్యక్తి 5-10 వయసులో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి రెండవ భార్యల నుంచి బురుడి కొట్టించి మూడో పెళ్లి చేసుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ విద్యుత్ శాఖలో మధు భాస్కర్ రావు జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ పెళ్లిళ్ల భాగోతంపై మొదటి భార్య రాధాలక్ష్మి, రెండవ భార్య పద్మ కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుంటున్న భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలుకు చెందిన మధు భాస్కర్ రావు ఏజేఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అతని వ్యవహారం రోజు రోజుకు నిత్య పెళ్లికొడుకు అవతారంగా మారుతూ ఉంది. అయితే అతను ఇప్పటికే 2 భార్యలతో ఉన్నారు. ఇటీవల కాలంలో మరో భార్యను కూడా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారంటూ తమ మొదటి భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీకి మీ భర్త మధు భాస్కర్కు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 3వ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. అసలు ఏం జరిగింది? నా పేరు కరణం రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధు భాస్కర్ రావు. నాకు ఆయనకు 93లో నంద్యాలలో రామాలయంలో పెళ్ళయింది. నాకు 94లో కూతురు కలిగింది. 97 వరకు మేము చాలా బాగున్నామండి. 97 నుంచి మాకు చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అంటే నా భర్త కర్నూలులో రైల్వే స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, కరెంట్ ఆఫీస్లో. అక్కడ అటెండర్గా పనిచేసేసి పద్మావతి అనే ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదేంటయ్యా, నాకు వెనక 4 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్లకు పెళ్ళిళ్ళు చేయకుండా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే, లేదు, నేను ఆమెను ప్రేమించినాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను, నాకు రాసివ్వు, నీకు అంగీకారం అని రాసివ్వు అన్నాడు. నేను అన్నాను, అంగీకారము ఎట్లయితుంది, నేను రాయను అంటే, అయితే తెల్ల కాగితం మీద సంతకం పెట్టు, నేనే మ్యాటర్ అంతా రాసుకుంటాను అని అనేవాడు. నేను దానికి ఒప్పుకోక మేమిద్దరం గొడవలు పడుతుంటే 2002లో డిఎస్పీ గారి దగ్గర కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ జరిగితే, లేదు సార్, నేను నా భార్యను బాగా చూసుకుంటాను, నేను బాగుంటాను అని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి నా భర్త నన్ను అప్పుడు డోన్లో పనిచేసేవాడు, డోన్కి తీసుకెళ్ళాడు. 2 రోజులు బాగున్నాడు, 3వ రోజు మెడబెట్టి మళ్ళీ బయటికి తోసేశాడు. నేను అక్కడ లోకల్గా ఉండే పోలీసులకు చెప్తే, వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తావమ్మా, మీ హస్బెండ్ బీగం వేసుకొని పోయాడు కదా, నువ్వు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపో అన్నారు. సరే, నేను మా నాన్నగారి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అక్క బావ వాళ్ళతో ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు నా భర్త తండ్రి లేనందుకు వాళ్ళ అక్క బావ పీటల మీద కూర్చొని పెళ్లి చేశారు. తర్వాత మేము వీళ్ళతో సంప్రదిస్తూనే ఉన్నాం. నా భర్త 2003లో కోర్టులో కేసు వేశాడు, నాకు విడాకులు కావాలి అని. అది 2014 వరకు జరిగిందండి. 2014లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది, విడాకులు ఇవ్వడానికి లేదు, ఆ అమ్మాయిదే కరెక్ట్, నువ్వే తప్పు చేస్తున్నావని ఆయన మీద నెపంతో కోర్టు అనుకూలంగా నాకు ఇచ్చింది. నా భర్త ఊరుకొండకుండా మళ్ళీ 2016లో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే అది 2023లో కొట్టేస్తే మళ్ళీ ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకున్నాడు, జరపండి, నేను జరుపుకుంటానని. ఎందుకు అంటే 2023లో ఈ పద్మావతి మాకు కాల్ చేసింది నవంబర్లో. ఏమని, సార్ ఇట్లా మధు భాస్కర్ నాకు అన్యాయం చేసినాడు, నాకు హెల్ప్ చేయండి అని. నీకు అన్యాయం చేస్తే మేమేం చేయాలమ్మా అంటే, నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్ అని. పెళ్ళి ఎట్లా చేసుకున్నామంటే, మీ భార్య నీ కూతురుతో విడాకులు వచ్చినాయంట కదా సార్, ఆమెకేదో ముట్టుకుంటే ముట్టుకుంటే చచ్చిపోయే రోగం వచ్చిందంట, ఆ సర్టిఫికేట్లు అన్నీ తెచ్చినాడు, నాకు విడాకులు వచ్చినాయని సర్టిఫికేట్ చూపించుంటే మా నాన్న వాళ్ళు సరే నన్ను ఇచ్చి పెళ్లి చేసినారని ఆమె 2023లో చెప్పింది. అంతవరకు మాకు ఆమెను పెళ్లి చేసుకునే విషయం మాకు తెలియదు. ఆయన ఎప్పటికైనా మారి ఇంటికి వస్తాడని మేము అనుకున్నాం. అంతలోపల 2023లో ఆమె ఎందుకు బయట పెట్టిందంటే, అదే డిపార్ట్మెంట్ మా హస్బెండ్ మళ్ళీ అదే కరెంట్ డిపార్ట్మెంట్ కర్నూలుకు ట్రాన్స్ఫర్ వచ్చినాడు. దాంట్లో అటెండర్గా పనిచేస్తున్న శాంతి అని ఆమెను పరిచయం చేసుకొని నేను ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. రెండో మ్యారేజ్ ఎక్కడ పనిచేసే సమయంలో మ్యారేజ్ చేసుకున్నారు? రెండో పెళ్లి చేసుకునే టైంలో మీతో ఏదన్నా చెప్పడం జరిగిందా? నాకు తెలియదండి. నా భర్త అప్పుడు డోన్లో పనిచేసేవాడు, ఆమె ఆర్లగడ్డలో పనిచేసేది. మాకు తెలియకుండా నాకు ఆల్రెడీ మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయని వాళ్ళకు చూపించి, దొంగతనంగా మాకు తెలియకుండా ఆమెకు చూపించి, వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి, పెద్ద మనుషులకు చూపించి, వాళ్ళ సమక్షంలో కడప దేవస్థానంలో కట్టడి కట్టి పెళ్లి పత్రికలు కొట్టించుకొని మరీ పెళ్లి చేసుకున్నాడు. నేను కరుణం మధు భాస్కర్కు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడికి క్లర్క్గా ఉద్యోగం ఇప్పించి, సరే కరెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు బాగా ఉంటాయన్న ఉద్దేశంతో నా అమ్మాయికి పెద్ద కూతురు నుంచి వాడికి నంద్యాలలో 93లో పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక ఆమె భర్త చనిపోయి ఆమె
నా దగ్గరికి వచ్చి కర్నూలులోనే ఉద్యోగం ఇచ్చాను. ఆమెకు కూడా నేను కర్నూలులోనే పోస్టింగ్ ఇచ్చాను. వాళ్ళిద్దరే జాయింట్ అయిపోయి ఆమెకు భర్త చనిపోయినాడు, యంగ్ వయసు అని చెప్పేసి ఆమెను ట్యాప్ చేసి ఆమెతో కాలం గడిపాడు. తర్వాత ఆమెకి ఏం చెప్పాడు, నిన్ను నా భార్యతో ఒప్పించుకొని రెండో వివాహం చేసుకుంటానని ఆమె చెప్పాడు. తర్వాత మా అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు. ఆ విషయాలన్నీ నాకు తెలియదు. తర్వాత నిదానంగా తెలిసిన తర్వాత ఈమెకు కూడా పద్మావతి కూడా భర్త చనిపోతే ఉద్యోగం వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని సతాయించు, ఈమె డోన్లో ఉన్నప్పుడు కూడాను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత డిఎస్పీ గారి దగ్గర కౌన్సిల్ అయితే డిఎస్పీ గారు సరే వాడు బాగుంటా అన్నాడు. మీరు పోండి అంటే మా అమ్మాయిని నేను డోన్కి పంపించాను. అమ్మాయికి వచ్చింది. వాడు అక్కడ ఆమె నానా హింసలు పెట్టి నాకు నువ్వు రాసి రెండో పెళ్లి చేసుకున్నానికి పర్మిషన్ లేకపోతే నువ్వు నాకు అవసరం ఎవరని మెడబట్టి బయటికి వచ్చాడు. భయం వేసుకొని పోయాడు. ఆమె అక్కడ ఉన్నటువంటి సీఏ గారికి పోయి చెప్తే అమ్మాయికి లాభం లేదు, నువ్వు మీ తండ్రి గారి దగ్గరికి పోమంటే నా దగ్గరికి వచ్చిన 2002. మళ్ళీ ఇప్పుడు మూడో ఆమె కూడా సేమ్ అదే డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తుంది. మా ఆయన ఎంచుకుంటున్నాడు అనమాట. అంటే బయట ఇంకెంతమంది ఉన్నాడో మాకు తెలియదు. మాకు తెలిసి మటుకు ఈ పద్మావతి, శాంతి మటుకు ఇద్దరు అదే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే ఉన్నారండి. ఇది మొత్తంగా పత్తికొండలో ఒక ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలోనే అక్కడ పరిచయమైన మహిళలతో నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతున్నారంటూ కూడా తమ భార్య చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా తమకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఇప్పటికే కొన్ని డిస్ప్యూట్ వల్ల కోర్టులో కూడా కేసు ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్ బిగ్ టీవీ కర్నూలు నుంచి.